గుర్తు చేసుకోవాలి. ఈ రిపబ్లిక్ డే రోజున, ఈ రిపబ్లిక్ డేకి, మన ఇండియాకి వచ్చిన రిపబ్లిక్ డేకి మన విశ్వాసీ జీవితంలో కూడా వచ్చిన ఒక రిపబ్లిక్ డే గురించి గుర్తు చేసుకోవాలి. రిపబ్లిక్ డే అంటే మరి అంత తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. రిపబ్లిక్ డేకి స్వాతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ మనం తెలుసుకో ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది మనకి. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి యాక్చువల్గా బ్రిటిషర్స్ వాళ్ళ హయాం నుంచి, వాళ్ళ ప్రభుత్వం నుంచి మనకి విడుదల కలిగింది. మనకు స్వాతంత్రం ఇచ్చారు, మిమ్మల్ని మీరే పాలించుకోమని మనకి స్వాతంత్రం, స్వేచ్ఛ వదిలిపెట్టారు మనకి. అది స్వాతంత్రం వచ్చిన దినం ఆగస్ట్ 15. అయితే రిపబ్లిక్ డేకి ఎందుకు చేసుకుంటారంటే, మనకి స్వాతంత్రం ఇచ్చారే కానీ మనము ఇంకా కూడా వాళ్ళ చట్టం కింద బతికేవాళ్ళం. మనం వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్, వాటి కింద ఉండేవాళ్ళం. ఎందుకంటే మనకంటూ ఒక చట్టము లేదు. అయితే మన దేశ పరిస్థితులకు అనుకూలంగా, మన దేశ ప్రజలకు అనుకూలంగా, మన అలవాట్లు, మన సంప్రదాయాలు, వీటన్నిటిని బట్టి మరి మనకంటూ ఒక చట్టం ఉంటే బాగుంటుంది అని పెద్దవాళ్ళు ఆలోచించి మరి ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు చేసుకున్నారు మన దేశంలో. మన వాళ్ళు, మన ఇండియన్స్. మరి ఆ రాజ్యాంగము మరి అధికారంలోకి వచ్చిన రోజు 26 జనవరి. అందుకని అంటే మన చట్టం కిందకి మనము వచ్చాం స్వాతంత్రం అయినప్పటికీ. మనకు కూడా, విశ్వాసికి కూడా చెప్పుకోవాలంటే, దేవుడు పాపపు బానిసత్వం నుంచి మనందరికీ విడుదల కలిగించాడు. అయినా మనందరికీ ఒక రిపబ్లిక్ డే కూడా ఇచ్చాడు. ఏంటంటే, స్వాతంత్రం అయిపోయామని ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు, స్వేచ్ఛ దొరికింది కదా అని. మనం ఒక చట్టం కింద ఉండాలి, అదే ఈ చట్టం. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశము శాంతి సమాధానాలతో ఉండాలంటే ఏ విధంగా ఆ దేశ చట్టం కింద ఉండాలో, రాజ్యాంగ పరిధిలో అన్నీ జరగాలో, అలాగే మన జీవితాలు సంతోషంగా, సమాధానంగా, దేవుడికి ఇష్టంగా జరగాలి, ఆశీర్వాదాలతో మనం వెళ్ళాలి అంటే మనము కూడా ఈ చట్టం కిందకి మనము రావాలి. మన విశ్వాస జీవితంలో దీన్ని మనము వెంబడించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, మనము లాస్ట్ టైము ఏం చెప్పుకున్నాం గుర్తుందా? సత్యనా, అదే 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 అనుకుంటున్నాం మనం. స్వతంత్రం ఏం స్వతంత్రం చేస్తుందని? సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. కాబట్టి స్వతంత్రం కావాలంటే ఏం కావాలి మనకి? సత్యం కావాలి. అందుకనే కొన్ని సత్యాలు మనము నెమరు వేసుకుంటున్నాం. నేర్చుకున్నామని చెప్పను నేను, నెమరు వేసుకుంటున్నాం. ఆల్రెడీ తెలుసు మనకి. వాటిని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం, రివిజన్ చేసుకుంటున్నామండి. ఒక భక్తుడు అంటాడు, ఒక మాట అన్నాడు ఆయన, భలే నచ్చింది నాకు ఆ మాట, రాసి పెట్టుకున్నాను దాన్ని. బైబిల్ గోయింగ్ త్రూ మీ వన్స్ ఈజ్ బెటర్ దాన్ మీ గోయింగ్ త్రూ బైబిల్ మెనీ టైమ్స్. అంటే నేను ఎన్నోసార్లు బైబిల్ గుండా నేను పోయేదానికన్నా ఎన్నోసార్లు ఒక్కసారైనా బైబిల్ నా గుండా వెళ్తే మేలు అంటాడు ఆయన. అర్థమైందా? ఈ వాక్యం మనలోకి రావాలా. మనం పేజీల్లో పోయి చూసుకొని ఎన్నిసార్లు చదివినా దానికన్నా ఎఫెక్టివ్ ఏంటంటే, రిజల్ట్ వచ్చేది ఏంటంటే, ఈ వాక్యం మనలోకి రావాలి. మళ్ళీ చదువుతున్నాను. బైబిల్ గోయింగ్ త్రూ మీ వన్స్ ఈజ్ బెటర్ దాన్ మీ గోయింగ్ త్రూ బైబిల్ మెనీ టైమ్స్. ఎన్నోసార్లు నీ బైబిల్ గుండా నేను వెళ్ళడం కన్నా కూడా ఒక్కసారైనా సరే బైబిల్ నాలో నుంచి నా గుండా పోవాలి, నడవాలి. సో ఇది కోరుకుందాం. అంటే ఎన్నిసార్లు మనం బైబిల్ చదివాము, ఎన్ని వాక్యాలు తెలుసు అని క్వశ్చన్ కాదు, కానీ ఎంతగా మనము దాన్ని మన జీవితంలో అవలంబిస్తున్నాం, విధేయత చూపిస్తున్నాం. మన విక్టరీ, మన విజయము, మన జీవితంలో అనేక విజయాలు, మన జీవితంలో సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడాయంటే వాక్యానికి, దేవునికి మనం లోబడుతున్నామా లేదా అన్న విషయం మీద ఆధారపడుతున్నాయి. అందుకే ఈరోజు మనము బైబిల్లో ఉన్న సత్యాలు మనము తెలుసుకోవాలి. ఓకే, ఈరోజు కూడా ఒక 2-3 సత్యాలు తెలుసుకుందాము. అసలు ఇది సత్యమా అసత్యమా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉందంట. ఏముంది? అందరూ ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా? ఓకే, కొంతమంది లేనట్టుగా ఉన్నారు.
ఓకే, వచ్చేద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి అందరూ పక్కన వాళ్ళకి చెయ్యి ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అన్న చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. భలే ఉంది సీన్ ఇక్కడ నుంచి చూస్తుంటే. గుడ్ 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 గుడ్. ఓకే, మనం సత్యమా కాదా అని ఒక టెస్ట్ పరీక్ష ఉందంట. ఇది కరెక్టా కాదా టెస్ట్ చేయడానికి. ఇది సత్యమా కాదా, సత్యమా అసత్యమా. ఒక టెస్ట్. ఏంటి టెస్ట్ అంటే, మనం ఏ సత్యమైతే వింటున్నామో అది మనల్ని స్వాతంత్రులను చేస్తుందా లేక మళ్ళీ బందికానంలో పెడుతుందా. నిన్ను విముక్తుడిని చేస్తే, నిన్ను స్వాతంత్రం ఇస్తే అది సత్యం. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నిన్ను ఖైదు చేస్తే అది అసత్యం. దేవుని మాట మనకి స్వేచ్ఛనిస్తుంది, స్వాతంత్రం ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. కానీ అదే సాతాను నుంచి వచ్చే అబద్ధము మనల్ని మళ్ళీ బందీలుగా చేస్తుంది. మనకు తెలిసిపోద్దండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఇవన్నీ మనకు తెలిసిపోతుంది. మనం అబద్ధానికి లోపడుతున్నామా, సత్యానికి లోపడుతున్నామా అని. సత్యానికి లోబడితే ధైర్యంగా ఉంటాం. అబద్ధానికి లోబడితే ఏదేదో భయాలు, తెలియని భయాలు. అట్లయితే ఏమవుతుందో, ఇట్లయితే ఏమవుతుందో, ఇది ఒకవేళ రాంగ్ అయితే ఏమవుతుందో, అది రైట్ అయితే ఏమవుతుందో, ఇది బయటపడితే ఏమవుతుందో, ఏముండదు. ఏమండి, ఎక్కడ ఒక స్టోరీ విన్నానో చూశానో ఏదో ఒక జరిగింది నాకు. ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తాడు. వ్యక్తి తప్పు చేసి ఒక కేసులో ఇరుక్కుంటాడు. తర్వాత తను తెలుసుకుంటాడు తప్పని. తెలుసుకొని ఈ తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే అనుకుంటాడు. అయితే ఒక లాయరు ఈయన యథార్థత చూసి, ఎట్లయినా సరే నేను అబద్ధంగా సరే వాదించి ఇతన్ని నేను బయటికి తీసుకురావాలనుకుంటాడు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. జడ్జి అడుగుతాడు, నువ్వు ఇప్పుడు చెప్పు అంటే ఈయనకి ఫేవర్ అయ్యేటట్టుగా ఈ లాయర్ అన్నీ అరేంజ్ చేస్తాడు. అన్ని సాక్ష్యాలు తీసుకొస్తాడు. తప్పు చేశాడు కరెక్టే, కానీ తప్పు చేయలేదు అన్నట్టుగా ఏమేమో తీసుకొస్తాడు లాయర్ ఇతని మీద ప్రేమతోటి. కానీ ఇతనికి భయంగా ఉంటుంది. ఆ రాత్రి ఒకసారి డిసైడ్ చేసుకొస్తాడు, ఎందుకు ఈ భయాలు నాకు, ఏమవుతుందో, ఆ సాక్ష్యాలు కొనసాగకపోతే, జడ్జి కన్విన్స్ కాకపోతే, జడ్జి ఒప్పుకోకపోతే మళ్ళీ నాకు శిక్ష పడుతుందేమో అని చెప్పుకున్నప్పుడు ఆయన మనసులో ఒక మాట డిసైడ్ చేసుకుంటాడు, శిక్ష పడినే చాలు, నేను మాత్రం ఇంక అబద్ధాలు చెప్పను, ఒప్పేసుకుంటా. నా లాయర్ ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం జడ్జికి చెప్పేసుకుంటా అని చెప్పి నెక్స్ట్ డే ఆ విధంగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఈ లాయరు ఎన్నో సాక్ష్యాలు తీసుకొచ్చి అన్నీ ఈయనకి బలంగా ఉంటాయన్నమాట. జడ్జి కూడా కన్విన్స్ అయిపోతాడు, ఓకే ఇతను ఇన్నోసెంట్, అమాయకుడు, ఇంక ఇతను వదిలేయచ్చు అని. ఫైనల్గా ఈయన ఒక మాట అంటాడు, ఏమయ్యా ఇదంతా ఇట్లా ఉంది, ఫైనల్గా నిర్ణయం ఏంటి, నువ్వు తప్పు చేయలేదని ఒకసారి చెప్పేయి, అందరి ముందు చెప్పేయి అంటే ఇతను తలంచుకొని నేను తప్పు చేశానండి అంటాడు. ఎస్, ఆయన యథార్థత అది స్వేచ్ఛ. ఇంకా భయపడుతుంది, నాకు ఉరేసినా చాలు, నేను అబద్ధము చెప్పదలుచుకోలేదు అని నేను చెప్పాను, నేను చేశాను అని చెప్పేస్తాడు. చివరికి ఆ జడ్జి కూడా అదిరిపోయి ఈయన యొక్క యథార్థతకి, దాన్ని నేను మర్చిపోయాను యాక్చువల్ స్టోరీని, ఇది జరిగింది తీశారు. చివరికి ఆయన జడ్జి ఆ తీర్పుని ఇంకొక విధంగా ప్రకటిస్తాడు, ఇతనికి మేలు చేసేటట్టుగా. చట్టాన్ని కూడా మార్చేస్తారు ఇతని కోసంగా. అంటే ఇతను చేసిన పని యాక్చువల్గా చెప్పాలంటే తప్పు కాదు, కానీ అప్పుడున్న చట్టాల ప్రకారం తప్పది. అప్పుడు ఒక చట్టం కూడా మార్పు చేసి ఈయనకి ఫేవర్గా వచ్చేటట్టుగా జడ్జి రికమెండ్ చేస్తాడనమాట, ఇతన్ని విడుదల చేస్తారు. చూడండి, ఒక సత్యము ఎంత స్వాతంత్రం ఇస్తుంది చూడండి. భయాలు తీసేసింది, స్వేచ్ఛనిచ్చింది అతనికి. ఏమైనా కానీ అది స్వాతంత్రం చేయడం అంటే. అందుకని మన సత్యాల్లో బలపడాలి, సత్యాల్లో కూరుకుపోవాలి, సత్యాలు అనే ఫౌండేషన్స్ మనము చూసుకోవాలి. ఓకే, ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక సత్యం ఏంటంటే, లోకానికి కొన్ని విలువలు ఉంటాయి కదండి, లోకంలో కూడా కొన్ని విలువలు ఉంటాయి. ఈ లోకపు విలువలు దేవుని విలువలకి వ్యతిరేకంగా ఉంటాయి. ఇది సత్యం. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? లోకపు విలువలు వేరు, దేవుని విలువలు వేరు.
వేరు మాత్రమే కాదు, ఏకదం ఆపోజిట్లో ఉంటాయి రెండు. లోకం నీలో నాలో చూసే విలువలు వేరు, దేవుడు మనలో వెతికే విలువలు వేరు. లూకాసు వార్త 16:15 ఒక మాట ఉంటుంది. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, లాస్ట్ ఉంది, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇది అండర్లైన్ చేసుకోవాలా. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టి. మనుష్యులలో ఘనముగా విలువైందిగా ఎంచబడేది దేవుని దృష్టికి ఏంటంట? అసహ్యము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లోకం విలువలు ఎలా ఉంటాయి చూడండి. లోకము బాగా కాన్ఫిడెన్స్తో ఉండే వాళ్ళని ఇష్టపడుతుంది, వాళ్ళని పొగడుతుంది. భలే కాన్ఫిడెన్స్ అందరికి, భలే కాన్ఫిడెన్స్ అండి. మన కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుందంటే అదే కాన్ఫిడెన్స్ కావాలా, అది కోరుకుంటుంది లోకం. ఒక ఇంటర్వ్యూ జరిగింది, నేను కూడా నా ఇంటర్వ్యూలో చదువు కోసం జరిగేది. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు వేస్తున్నాడు, నా పక్కన ఉన్నాడు శుద్ధ అబద్ధాలు చెప్తున్నాడు. అంటే నాకు తెలిసిపోతుంది అన్నీ రాంగ్ ఆన్సర్లే. 6 ఉన్నాం మేము, 6 ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన, తప్పులు చెప్పేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు, ఇటుపోద్దు అని అంటున్నాడు అన్నమాట. నాకు భలే గుర్తు, ఆ సార్ అడిగాడు ఆయన్ని, ఒరే బాబు నీ పేరు ఏం పేరు రా అన్నాడు. గ్రీస్ అన్నాడు. గ్రీసా? గ్రీస్ అంటే చెప్తున్నాడు. గ్రీస్ అన్నాడు. రాసి చూపించి నాకు అన్నాడు. అతని పేరు అతనికి తెలిసి ఇంటర్వ్యూ చేసి అతనికి కావాలని చెప్పిద్దామని నువ్వు స్పెల్లింగ్ రాయి అన్నాడు. GIRISH గిరీష్. ఇప్పుడు చెప్పు అన్నాడు. గ్రీస్ అంటాడు. వాడికి పలకట్ల గ్రీస్ అని. అతను వెళ్ళిపోయిన తర్వాత అతను అంటున్నాడు, ఈ అబ్బాయిలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎందుకు సెలెక్ట్ చేయాలనిపిస్తుంది నాకు ఇతన్ని. చెప్పే అబద్ధాలను కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చూడండి, మనిషి ఈ లోకానికి కావాల్సింది అది. కానీ పౌలు ఒక మాట అన్నాడు, చూద్దామండి. ఫస్ట్ ఒక వాక్యం చదువుదాము. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:3 ఒక మాట ఉంటుంది. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఈ పౌలు చెప్తున్నాడు ఈ మాట. ఈయనకి అతిశయం ఎక్కడ ఉందంట? క్రీస్తు యేసునందు. ఆయన అతిశయం ఎక్కడ లేదంట? శరీరమును ఆస్పదము చేసుకొనక. శరీరంలో లేదు ఈయనకి కాన్ఫిడెన్స్. నా సొంత బలాబలాలు వాటిలో లేదు ఆయనకి కాన్ఫిడెన్స్. దేంట్లో ఉంది? క్రీస్తు యేసులో ఆయన అతిశయపడుతున్నాడు. సో 1 కొరింథీయుల పత్రిక 2:1-5 ఒక మాట ఉంటుంది, చూద్దామా. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 1-5. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యోచ్చర్యముతో కానీ జ్ఞానాదేశముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనకి వాక్చాతుర్యము లేదు. అంటే మాటలతోటి కోటలు కట్టే ఆ జ్ఞానం ఆయనకి లేదు. జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మముని మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. టూ మచ్ నాలెడ్జీ, సూపర్ నాలెడ్జ్ ఉంది ఆయనకి బైబిల్లో. ఇలాంటివి ఏమి లేవు ఆయనకి, అంత జ్ఞానం కూడా లేదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటేని. ఇది ఆయన యథార్థత. ఆయన తెలిసింది ఒక్కడే, ఎవరు? యేసుక్రీస్తు. బాగా వినాలా. ఏ యేసుక్రీస్తు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఏమండి చెప్తే ఏదైనా సక్సెస్ స్టోరీలు ఉన్న వాళ్ళ గురించి చెప్పు, కానీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళ గురించి చెప్పబాకు అంటారు. అంతెందుకు? 6 నెలల క్రితం
ప్రభుత్వంలో ఉండి ఏమేమో మాట్లాడేసి ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడి ఒప్పుకుంటారా? ఓ నువ్వు దిగిపోయా సాలుగానే, నువ్వు ఎక్కువ మాట్లాడబాకు, విలువ లేదు. కానీ ఈయన ఏమంటున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందని నిశ్చయించుకుంటుని. ఎందుకంటే యేసు ప్రభువే ఆయన కాన్ఫిడెన్స్. అందుకే లోకం చూసే విలువలు వేరు, దేవుడు చూసే విలువలు వేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. మనము మోసపోకూడదండి. ఆ లోకాన్ని చూసి లోకం విలువల ప్రకారం మనం జీవించడం మొదలెడితే మనం మోసపోతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనము మన కాన్ఫిడెన్స్ ఏం చేసుకోవాలంట? మన శరీరంలో మనకున్న కాన్ఫిడెన్స్ ఏం చేసుకోవాలి? సున్నా చేసుకుంటేనే మనము దేవునికి ఇష్టమైన మనుషులంగా తయారు చేయబడతాం. 10 ఆజ్ఞలు అనే మూవీలో 10 కమాండ్మెంట్స్ బైబిల్ మూవీ అది. దాంట్లో మోసెస్ ఐగుప్తు దేశం నుంచి ఆయన పారిపోయి వెళ్తున్నప్పుడు నానా కష్టాలు పడి ఒక దగ్గర, అంటే బైబిల్లో A to Z రాయలేదు, వాళ్ళ చరిత్ర కూడా చూసి రాశారు. ఒకసారి భయంకరంగా అలసిపోయి తిరిగి అలసిపోయి మూర్చబడిపోతే అప్పుడు వెనక నుంచి ఒక మాట వినపడుతుంది మనకి, చూసేవాళ్ళకి. అది వాళ్ళు సినిమా కోసంగా పెట్టారు వెనక డైలాగ్. ఏం డైలాగ్ అంటే అది, ఇప్పుడు ఈ బంక మట్టి నీ చేత నీకిష్టమైన పాత్రగా నిర్మించడానికి ఇప్పుడు సిద్ధము అని ఒక మాట వస్తుంది. మోసే ఎంతటోడండి, ఎంతటి జ్ఞాని, ఎంతటి స్టేటస్సు, ఎంతటి బలాఢ్యుడు, ఎంతటి పవరు, అధికారంలో కలిగిన పవరు, రాజరికము. అప్పుడేం చేయలేకపోయాడు. ఆ కాన్ఫిడెన్స్ అంతా ఏం పనికిరాలా దేవుని కార్యం కోసం. అయితే అన్నీ వదిలేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ, ఆవారా అంటారు హిందీలో, ఏమంటారు దాన్ని, గాలికి తిరగడం అంటారు. అట్లా తిరుగుతూ ఒకానొక దగ్గర అంతా బలమంతా పోయి ఒక సామాన్య మానవుడి కన్నా హీనాతిహీనమైన దశలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే అర్థము, ఇప్పుడు దేవుని చేతికి ఆయన చిక్కాడు, ఇప్పుడు దేవుడు మలుస్తాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా. అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గినప్పుడు మన మీద మనకున్న నమ్మకం, మన శక్తి మీద మనకున్నటువంటి భరోసా, ఇవన్నీ తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు ఒకటే ఉండాలండి, నన్ను బలపరిచే యేసుక్రీస్తులో నేను ఏమైనా చేయగలను. ఇది మన కాన్ఫిడెన్స్. ఎస్, కాన్ఫిడెన్స్ వద్దని చెప్పట్లా, కానీ కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉండాలి మనకి? అదర్వే ఆలోచించండి, వేరే విధంగా ఆలోచిస్తేటువంటి నేను ఏమైనా చేస్తా. పోయిన మ్యాచ్లో నేను గెలిచిల్లా, పోయిన మ్యాచ్లో ఎట్టుండేది నా పర్ఫార్మెన్స్, పోయిన ఎగ్జామ్లో ఎట్లా రాశాను నేను, ఇప్పుడు అదే పవర్తో రాయగలను అనుకునే దానికన్నా కూడా మన ఈ విధంగా అనుకోవాలా. పోయినసారి బాగా రాశాను, హల్లేలుయా. ఈసారి పేపర్ టఫ్గా వచ్చినా హల్లేలుయా, ఎందుకంటే నన్ను బలపరచు యేసుక్రీస్తులో నేను ఈ ఎగ్జామ్ కూడా బాగా రాయగలను, హల్లేలుయా. సో ఇది మన కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉండాలండి? యేసుక్రీస్తు మీద మనకి ఉండాలి. ఇది దేవుడికి నచ్చే కాన్ఫిడెన్స్. మనుషులు నచ్చకపోవచ్చు దీన్ని, కానీ ఫైనల్గా విజయాన్ని చూపించేది కూడా ఈ కాన్ఫిడెన్సే. మనుషులు వాళ్ళ కాన్ఫిడెన్స్లు ఫెయిల్ అయిపోతాయి, కానీ నీకు దేవుని మీద ఉన్న భరోసా తోటి నువ్వు ముందుకెళ్తే మనం ఫెయిల్ కాం. హల్లెలూయా. సో మనం ఎలా పరిస్థితుల్ని మనం ఎలా పసిగడతామండి? పరిస్థితుల్ని మనం ఎలా చూస్తామని చెప్పండి. ఇక్కడికి నేను పోవచ్చా పోకూడదా, దేన్ని బట్టి చెప్తాం? మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, చూపు, ఇంకా ఏమున్నాయి మనకి ఇంద్రియాలు, సెన్సెస్ ఏమంటారు? సెన్సెస్ని ఏమంటారు తెలుగులో? ఇంద్రియాలు, సెన్సెస్ ఇంద్రియాలే కదా. మనకి దేవుడు కొన్ని ఇంద్రియాలు ఇచ్చినాడు. వినపడ్డం, భయంకరమైన శబ్దం ఎట్లా చెప్తున్నావు నువ్వు? వినపడుతుంది కాబట్టి. భయంకరమైన వెలుగు ఎట్లా చెప్తున్నావు? చూస్తే.
కానీ మనము ఇది చాలా గట్టిగా నమ్ముతాం కదా, నేను చూశాను కనుక, నేను విన్నాను కనుక. కానీ ఇవి కూడా ఎంత మోసకరమో చూడండి. ఇవి కూడా డూప్లికేట్ అనిపిస్తాయి ఒక్కోసారి. ఏమంటే ఉదయం లేస్తాము, సూర్యుని ఏ పక్క చూస్తాము? ఇట్ట అనబాకండి, నాకు డైరెక్షన్ చెప్పండి. తూర్పుని చూస్తాం. మళ్ళీ ఎట్టపోతుంటుంది? ఇట్లా పోయి పడమర. మనం ఛాలెంజ్ కూడా చేస్తాం కదా, సూర్యుడు తూర్పును వస్తాడని నేను నమ్ముతా. ఛాలెంజ్, 100 రూపాయలు పందెం. ఈ పందెం ఎవరు ఛాలెంజ్ చేయరు, ఎందుకంటే అందరికీ తెలుసు. ఎందుకంటే నీ కన్ను చెబుతుంది తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. కానీ నిజానికి ఇది వాస్తవమా? చూడండి, మీకు చెప్తాను చూడండి. మీకు తెలుసా? అది సత్యం కాదు, అది సత్యం కాదు. ఎందుకు తెలుసా? సూర్యుడు మూవ్ అవడు, మనం మూవ్ అవుతున్నాం. తెలుసా నీకు? మన కాలి కింద భూమి తిరుగుతుంది, అది మనకు తెలియదు, అది సెన్స్ చేయలేదు. సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు. ఆ భూమి తిరిగిన ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. మన కాలి కింద భూమి తిరుగుతుంది, అది ట్రావెల్ చేస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. అది మన సెన్సెస్, అట్టుంటాయి మన ఇంద్రియాలు. కాబట్టి మన జడ్జిమెంట్స్ ఒక్కొక్కసారి రాంగ్ అవుతాయి. వాస్తవాలు వేరు, జరిగేది వేరు, సత్యాలు వేరు. కాబట్టి వాస్తవానికి నువ్వు చూసేదేంటి? ఉదయిస్తాడు తూర్పున, అస్తమిస్తాడు పశ్చిమాన. సత్యం ఏంటి? సూర్యుడు అక్కడే ఉంటాడు, నువ్వు ఉన్న భూమి నువ్వు తిరుగుతున్నావు. అందుకనే మనిషి జ్ఞానము, మనిషి కాన్ఫిడెన్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతుంది. కానీ మనం సత్యం నిలుచుకుంటే దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. హల్లెలూయా. సో చూడండి, మనము యేసు ప్రభు జీవితాన్ని కూడా మనము చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆయన పుట్టుక ఎక్కడండి? 5 స్టార్ హోటల్లో రూమ్ దొరికి ఆయనకి అక్కడ డెలివరీ అయింది. మొత్తం అపోలో హాస్పిటల్ స్టాఫ్ అందరూ పరిగెత్తుకుని పోయి ఆమెకు డెలివరీ చేశారు. అంత సీన్లే అక్కడ. రూములన్నీ ఫుల్ అయిపోయి, అప్పుడు జనాభా లెక్క పెడుతున్నారు. ఎక్కడ ఊర్లో వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు అక్కడికి. ఫుల్ ఖాళీ లేవు లాడ్జులు. జరిగింది వాస్తవం, కథ చెప్పట్లేదు, వాస్తవం ఇది. అప్పుడు ఆమెకి ఎక్కడ చోటు దొరక్క పశువుల పాకలో దొరికింది. చూడండి, లోకం దృష్టిలో అది చాలా చీప్. ఇంకా ఆయన మరణం చూడండి. ఆయన మరణం అవమానకరమైన మరణం లోకం దృష్టిలో. నేను చెప్తున్నాను, లోకం దృష్టి చెప్తున్నాను. ఆయన పుట్టిన ప్లేసు లోకం దృష్టిలో చీప్, ముక్కు మూసుకునే ప్లేస్. ఆయనకి విధించిన మరణ శిక్ష అవమానకరమైనటువంటిది. దొంగలకి, ద్రోహులకి వేసే శిక్ష అది లోకం దృష్టిలో అవమానకరమైంది. ఇంకొకటి ఉందిగా, ఆయన భూస్థాపన ఎలా జరిగింది? ఫెనరల్, ఆయన అంత్యక్రియలు ఎలా జరిగినాయండి? సమాధి కూడా లేదు ఆయనకి, వేరే వాళ్ళ సమాధిలో ఆయన్ని పెట్టారు. అది కూడా హీనమే మనిషికి. ఆ రోజుల్లో సమాధి లేకపోతే చాలా అవమానం. ప్రతి ఒక్కరికి సమాధి వాళ్ళు పెట్టుకో ఉంటారు. యేసు ప్రభుకి తన సొంత సమాధి లేదు, ఎవరో పెట్టుకున్న సమాధిని ఆయనకి ఇచ్చారు. చూసారా? ఈ 3 చూడండి, ఆయన బర్త్ ప్లేస్, ఆయన డెత్, ఆయన బరియలు, ఇవన్నీ చూస్తే లోకం దృష్టిలో ఏంటది? ఆ విలువలేని విషయాలు ఇవన్నీ. కానీ దేవుడి దృష్టిలో చాలా ఘనమైనవి ఇవి. ఆయన మహింపరుచుకున్నాడు. అలాగే మన లైఫ్లో కూడా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లోకపు విలువలు, దేవుని విలువలు వేరు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లోకపు విలువలు దేవుని విలువలకి వ్యతిరేకంగా ఉంటాయి. మనం డిసైడ్ చేసుకోవాలా, మనకి ఏ విలువలు కావాలి? దేవుని విలువలు మనకి కావాలి. బహుశా నీలో తగ్గింపు, మరి నీలో ఉన్న ప్రేమ, అవన్నీ ఈ లోకానికి తక్కువ అనిపించవచ్చు. నేను విన్నాను కొంతమంది మాట్లాడుతుంటే, మాట్లాడాడు వచ్చి మాతోటి, ఆడు సిగ్గులేనోడు మళ్ళీ మాట్లాడాడు. చూడండి,
అంటే అతను క్షమించబట్టి తిరిగి వచ్చి మాట్లాడాడు. అతని గురించి లోకం ఏమనుకుంటుంది? సిగ్గులేనివాడు, వాడు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడాడు. ఇది లోకం ఇచ్చే విలువ. కానీ దేవుడు మురిసిపోతుంటాడు ఆ వ్యక్తి గురించి. ఇవి లోకపు విలువ, మనిషి మన దేవుడిచ్చే విలువలు. ఓకే, దేవుడు లోకం ఇది గుర్తించినా గుర్తించకపోయినా ఈ విలువల్ని దేవుడు గుర్తిస్తాడు. ఇది మన విశ్వాసము. గుర్తించడమే కాదు, దానికి తగిన ప్రతిఫలం కూడా నీకు నాకు ఇస్తాడు. ఏం సత్యం తెలుసుకున్నామండి ఇప్పుడు? ఏం సత్యం అది? లోకపు విలువలు దేవుని విలువలకి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి నేను ఏ విలువల్ని పాటించాలి? దేవుని విలువలు నాకు కావాలి. లోకంలో అవి విలువలు లేకపోయినా సరే దేవుని విలువలు నాకు కావాలి. అది ఇంపార్టెంట్. ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు వెతకండి, దాని కింద వస్తుంది. హల్లెలూయా. మరో సత్యం ఏంటంటే, నన్ను నేను తప్ప, నాకు నేను తప్ప ఎవ్వరూ వేరే హాని చేయలేరు. హలో, నెమరు వేసుకుంటున్నారా? ఏం చెప్పాడని మళ్ళీ చెప్తాను నేను. నాకు నేను తప్ప ఎవ్వరూ నాకు హాని చెయ్యలేరు. అంటే నాకు విలన్ ఎవరు? నాకు విలన్ నేనే. నీకు విలన్ ఎవరు? నువ్వే, పక్కన వాళ్ళు కాదు. ఇది మన భ్రమ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. యోసేపు ఉన్నాడు కదా, ఎవరైనా ఓకే రైట్. యోసేపు లైఫ్ని తీసుకుంటే ఆయనకి చాలా బాధలు కలిగినాయి, చాలా హర్టింగ్స్ పాపం ఆయనకి. ఫస్ట్ ఎవరి ద్వారా? అన్నదమ్ములు. రెండోది పోతిఫరు భార్య. చాలండి, ఇంకా చిన్న చిన్న తగిలినాయి ఆయనకి, కానీ పెద్దవి ఆయన్ని దెబ్బతీసినాయి. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆయన ఫైనల్ స్టేజ్ చూస్తే ఈ మనుష్యులు చేసిన ఈ హాని ఆయన ఎదుగుదలని ఎక్కడైనా ఆపిందా? ఏమండి, ఒక్కదాని తర్వాత ఒక్కదానికి ప్రమోషన్లు వచ్చినాయి ఆయనకి. ఎక్కడ ఏ మనిషి టచ్ చేయలేకపోయాడు. టచ్ చేయాలని చూసినా కూడా దేవుడు దాన్ని మేలుగా చేశాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏ మనిషి ద్వారా మనకి హాని జరిగినప్పటికీ ఆ హానిని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకనే ఏ వ్యక్తి మనకి హాని చేయలేడు. హాని చేయగలిగింది నాకు నేనే, అంతే. వేరే వాళ్ళ ద్వారా హాని నాకు జరగదు. నాకు నేను ఎట్ట హాని చేసుకోగలను? దేవుడిచ్చే ఆ అభివృద్ధిని నేను కాదన్నప్పుడు, టిట్ ఫర్ టాట్, పన్నుకు పన్ను అని నేను తిరగబడినప్పుడు, ఇది నాకు నేను హాని చేసుకోవడం. కొంతమంది అంటారు, ఒక వ్యక్తి మనకి ఏదైనా ద్రోహం చేస్తుంటే ఆ వ్యక్తిని క్షమించాలంట. ఓకే, క్షమిస్తాం. క్షమించకపోతే ఏమవుద్దంటే ఆ వ్యక్తి బాగానే ఉంటాడంట. ఆ వ్యక్తి అతనికి తెలిసి గాయపరిచింది ఒక్కసారే, ఓకే, ఒకసారి అయిపోయింది, ఫినిష్. కానీ నువ్వు మాటి మాటికి ఆ వ్యక్తి గురించి ఆలోచించడం వల్ల, అతను క్షమించలేక అతను ఆలోచించుతూ ఉన్నందువల్ల నువ్వు తలంచుకున్నప్పుడల్లా అతను గాయపరుస్తుంటాడు నిన్ను. ఏమండి, నష్టం ఎవరికి జరుగుతుంది? నాకే కదా. నువ్వు ఆ వ్యక్తి గురించి అటు చేసి అనుకున్నప్పుడు బాధపడేది ఎవరు? నువ్వా, అతనా? ఆ వ్యక్తి హాయి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకవేళ విశ్వాసులు అయి ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు నీకు సారీ చెప్పేసి ఉంటారు, ఫినిష్, మ్యాటర్ ఖతం. అలాగే దేవుడు కూడా చెప్పేస్తుంటాడు, ఆయన మ్యాటర్ ఖతము. ఆయన దేవుడు సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని. కానీ కుసించిపోయి గందరగోళం అయిపోయింది నువ్వే, నేనే. ఎందుకు? మనము క్షమించలేకపోతున్నాము. క్షమించకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అవే మనకు గుర్తొస్తున్నాయి, వాటినే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. దానివల్ల హర్ట్ అయ్యేది ఎవరు? నేనే. సమాధానం పడలేకపోతున్నాం. కాబట్టి ఏ లోకపు హాని కూడా నీ అభివృద్ధిని ఆపలేదు. ఇదొక సత్యము. ఓకే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఒక మాట ఉంటుంది.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది మనకి అందరికి బాగా తెలిసిన వాక్యం ఇది. కాబట్టి ఒకవేళ ఎవరైనా హాని తలపెట్టుంటే ఈ వాక్య ప్రకారం ఏమవుతుంది? మేలు కలుగుటకై హాని కూడా సమకూడి జరుగుతుంది. ఇది వాస్తవం. మనం అనుభవిస్తే కానీ తెలియదు ఇవన్నీ. మనం అనుభవించకుండా భయపడిపోయి వాటి నుంచి పారిపోతుంటాం మనం. ఓకే, చూడండి, ఒక దారుణమైన విషయాన్ని దేవుడు చాలా ఖ్యాతిగల విషయంగా ఏ విధంగా మారుస్తాడని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పున్నాను మీకు, మరొకసారి ఈ మెసేజ్లో వచ్చింది కనుక చెప్తున్నాను నేను. ఏమండి, ఈ లోకంలో అతి దారుణమైన హాని ఎక్కడ జరిగింది తెలుసా? గొల్గొత్తాలో యేసు ప్రభు యొక్క సిలువ. ప్రపంచంలోనే అతి దారుణమైనటువంటి విషయం అది. వర్స్ట్ థింగ్. ఇంకొక న్యూస్ ఇక్కడ చెప్తా మీకు. ఈ ప్రపంచంలోనే ఈ లోకం పుట్టింది మొదలుకొని ఒక శ్రేష్టమైన ఘనమైన విషయం జరిగింది. ఒక విషయం ఎక్కడ తెలుసా? గొల్గొత్తాలోనే. ఏంట విషయం? యేసుప్రభు సిలువ. అర్థమైందా? ఏంది తెల్ల మొక్కలు వేసుకుని చూస్తున్నారు? సిలువ ద్వారా దుఃఖం వచ్చింది, చాలా హాని జరిగింది యేసుప్రభుకి. అదే సిలువను దేవుడు ఉపయోగించుకొని నీకు నాకు రక్షణ ఇచ్చి దేవుని పిల్లగా చేసుకున్నాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాట గుర్తొస్తుందా? దేవుడు మన పక్షం ఉన్నట్లయితే మనకి విరోధి ఎవరు? మనకి హాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే ఈ హాని చేసేవాళ్ళని యాక్చువల్గా మనము వాళ్ళని గురించి ఆలోచిస్తే వాళ్ళు హాని కాదు, మనకి మేలు చేస్తున్నారు. ఎలా తెలుసా? మనల్ని శ్రేష్టమైన విశ్వాసులుగా మారుస్తున్నారు, బెటర్ క్రిస్టియన్స్గా మారుస్తున్నారు వాళ్ళు. కాబట్టి హాని చేసే వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలా, నేను థ్యాంక్స్ చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు గ్రంథము 3:13 ఈ విధంగా రాస్తుంటుంది, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఒకసారి అనుకుంటాం, మంచి చేస్తే అంతేలే మన డైలాగులు. నేను విశ్వాసుల డైలాగులు చెప్తున్నా మీకు, నేను ఎవరో డైలాగులు కాదు, మనమే కొడుతుంటాం. అంతేలే బ్రదర్, మంచిగుంటే అంతేలే, అట్ట జరుగుతుందిలే అంట. ఇది ఎక్కడ నేర్చుకున్నాం దీన్ని? ఈ డైలాగ్ని మనం లోకం నుంచి. ఎందుకంటే లోకంలో ఉంది ఇది. అవును, మంచివాళ్ళకి చెడ్డ రోజులు ఉంటాయిలే, మంచివాళ్ళకి అన్నీ హానే, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు, మంచివాళ్ళు కదా, ఏమనరు కదా అని అన్నీ ఎన్ని అపకారాలనే చేస్తుంటారు. అవి చూసి మనం కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏముంది మాటలో? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు చెప్పండి? ఏ మనిషి మనకి హాని చెయ్యలేడు. ఓకే, అలాగే యోహాను సువార్తలో 7:30 ఒక మాట ఉంటుంది, అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. మూల భాషలో ఆయన మీద చేతులు వేయలేదు. యేసు ప్రభు కూడా ఎవ్వరూ హాని చేయలేకపోయారు ఒక సమయం వరకు. దేవుని సమయం వచ్చేంత వరకు ఎవరు హాని ఆయనకి చేయలేకపోయారు. అదే కదా, అందుకని ఆయన పట్టుకొని వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధా ఆయన పట్టుకొని వచ్చినప్పుడు మాట అంటాడు, నేను మీతోనే ఉన్నాను కదా, పగలంతా మీతో ఉన్నాను, మీకు బోధిస్తూ ఉన్నాను, మీ ముందు నిలబడ్డాను, మీ మధ్య తిరిగాను, మరి మీరు ఇప్పుడేంది ఇట్లా పట్టుకొచ్చారు, దొంగలాగా పట్టుకోవడానికి వచ్చారు మీరు రాత్రులు? చూసారా? అంటే దాని అర్థం ఏంటి? ఆయన మధ్య తిరుగుతున్నా ఎవరు హాని చేయలేకపోయారు. దుమ్ము రేపేవాడు ఆయన. పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని వాళ్ళ తోలు తీసేవాడు. వేషధారులారా, అన్యాయం సహించేవాడు కాదు. వ్యాపారస్తుల్ని 4 లీటర్లు నీళ్లు తాగిచ్చాడు. ఎక్కడ పెట్టిన పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు, ఉతికారేసేవాడు. అప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? దేవుని ప్రొటెక్షన్ ఆయన మీద ఉంది, ఆయన సమయము వచ్చేంత వరకు.
ఆయన సమయం వచ్చిందంటే హాని జరిగిందని కాదు, దేవుడు అనుమతించాడు. ఇందా మనం చూసుకున్నాం కదా, ఎందుకోసం? మన కోసం, మన మేలు కోసం దేవుడు దాన్ని అనుమతించాడు. ఓకే, సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హాని మనకి హాని జరుగుతుంది ఒక్కోసారి. ఈ హాని దేని వల్ల జరుగుతుంది తెలుసా? నువ్వు చేసి ఉంటావు దాన్ని, నువ్వు ఏం ఎత్తితే అది కోస్తావు. ఇది జాగ్రత్తగా ఉండాలి మనం. కొన్ని హానిలు దేవుడు అనుమతిస్తాడు, వాటిని ఆశీర్వదిస్తాడు కూడా దేవుడు. ఆ హాని మనకి మేలయ్యేటట్టు చేస్తాడు. కానీ కొన్ని హానిలు మనకి హానే చేస్తుంది, ఎందుకంటే నువ్వు అదే హానిని ఇంకొకరికి చేసి ఉంటావు. దానికి కూడా పరిష్కారం ఉంది. ఏంటి? సారీ, దేవుడికి సారీ చెప్పడం. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన అడగండి, అర్థమవుతుందా అడగండి. పక్కన ఒక నిద్రపోతున్న లేపు చెప్పండి, బాగా అర్థమవుతుంది సిస్టర్కి. ఓకే, మీ అందరికీ తెలుసు, నేను చెప్పడానికి సిగ్గుపడడం లేదు. ఒక సంఘంలో మాకు ఎదురైనటువంటి ఒక సమస్య చాలామందికి తెలుసు. ఇక్కడ చాలా వేదనకి గురి చేసింది. ఏ హాని చేయలేదు, మేము ఏ హాని చేయలేదు, మంచే చేయాలని కలలు కన్నాం. కానీ సడన్గా మాకు హాని జరిగింది, సడన్గా మాకు అవమానము జరిగింది. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఆ హానిని దేవుడు ఏ విధంగా మార్చాడు చూడండి. హల్లెలూయా, చప్పట్లు కొడదామండి. ఇది తెలిసిన వాళ్ళందరం చప్పట్లు కొడదాం. అందుకనే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అన్నారు. నువ్వు రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకో. నాకు అందుకనే ఈ పాట నేను దీన్ని మననం చేస్తున్నప్పుడు, దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎంతో గుజుగుజు అంటలే లోపల అట్లా అనిపిస్తుంది. నాకు ఎంత దేవుడు, ఎంత కరుణామయుడు. ఊరిని మాటలు చెప్పడం కాదు, మాటలు నెరవేర్చే దేవుడు. ఎంత అవమానాన్ని ఎంత ఘనతగా ఆయన చేసుకున్నాడు చూడండి. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కూడా మనకి హాని చెయ్యలేరు. ప్రైజ్ ద లార్డ్. మూడో సత్యం, మనము స్ట్రాంగ్గా ఉండడానికి సీక్రెట్, మనము విశ్వాసంలో బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే ఒక సీక్రెట్ మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి ఆ సీక్రెట్ అంటే, దానియేలు గ్రంథము 11:32. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి కానీ అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇక్కడ శత్రువు ఎవరిని మోసగించగలడంటే, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. ఎవరు? అతడు. ఎవరు? శత్రువు. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన, ఏం నిబంధన? ఎవరైతే ఊరికి మాటలు చెప్తూ, కోటలు దాటట్టు మాటలు చెప్తూ దీన్ని అతిక్రమిస్తుంటారో వారి మీద మాత్రమే శత్రువు విజయం పొందగలడు. అయితే రివర్స్గా ఉంటే మనం ఏమొచ్చు చూడండి. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాన్ని. మనం ఈరోజు మన జీవితాల్లో శత్రువు చేతికి మనం చిక్కడానికి కారణం ఏంటో తెలుసా? దీన్ని ఇట్టేయడమే. అవి చెప్తా ఉంటాయిలే, ఆయన చెప్తుంటాడులే, పెద్ద నీతిమంతులని బోధిస్తుంటారులే, అది వాళ్ళకి వస్తే తెలిసేదే. ఇన్ని మాట్లాడతాం మనం. అయితే ఎవరు గొప్ప కార్యాలు చేయగలరు? తమ దేవుని ఎరుగువారు. ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే దేవుణ్ణి మనము తెలుసు. ఇదే సీక్రెట్. మనం బలపడాలంటే దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి. బాగా దేవుని తెలుసుకోవాలని టబెట్ చదివేయడం కాదు, టబెట్ చదువుకోవడం కాదు, రోజు ఒక పేజ్ చదువుకుంటా 4-5 అధ్యాయాలు చదువుకోవడం కాదు. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ హిమ్. మనం ఆయన్ని తెలుసుకోవాలి, టేస్ట్ చేయాలి,
అనుభవించాలి, ఆయన మేలుని పొందాలి, అనుభవించాలి. అప్పుడే మనం బలమైన వాళ్ళగా, అదే మన సీక్రెట్. పక్క చెప్పండి, పక్కన ఏం చెప్తారు చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పంటారా? నీ బలానికి సీక్రెట్ దేవుని గురించి తెలుసుకోవడమే. సింపుల్. యెషయా గ్రంథము 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగాను కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసమించి ఉన్నాడు, తొణకడు బెణకడు. ఒరే వాడు రాయి లాగుంటాడు రా, తొణకడు బెణకడు అంటారు. దానికి కారణం ఏంటి? దమ్ లగాకే ఐసా, ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదా, దమ్ లగాకే ఐసా అని కూర్చుంటే ఇంక అంతే అతుక్కుపోయినట్టే. ఆ విధంగా అతుక్కుపోవాలి మన విశ్వాసంలో. నువ్వు ఏం చేసినా నీ ఇష్టం తండ్రి, నేను మాత్రం నా భరోసా నీ మీదనే. ఓకే, అసలు నిత్య జీవం అంటే ఏంటండి? ఇది చిన్న విషయం కాదు. దేవుని గురించి తెలుసుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఎంతటి పెద్ద విషయం అని చెప్తాను చూడండి. యోహాను సువార్త 17:3 ఏం రాసింది చూడండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. ఎంత పెద్ద విషయం అండి ఇది. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే మనకు తెలిసిన విషయం ఏంటి? పరలోకంలో బుడుక్కుని పరలోకం వెళ్ళిపోవడం, అదే నిత్య జీవం. పరలోకం పోవడమే నిత్య జీవం అనుకుంటాం మనం. ఇక్కడ ఏమున్నాయి? ఏం చెప్పాడైనా? సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అనేది నిత్య జీవం. అది అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన దానికి. రక్షణకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం? ఆత్మరక్షించబడాలి బ్రదర్, ఇవన్నీ కాదు. ఆత్మరక్షించబడాలంటాం, ఇవన్నీ కాదు, దేవుని తెలుసుకోవాలి మనం అని ఈరోజు దేవుడు అంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనకి, ముందు దేవుని నువ్వు తెలుసుకో, నువ్వు బలపడతావు. అదే నీకు సీక్రెట్. దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలండి? మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మొన్న ఈ మధ్య బిర్యానీలు తెగ తినేసాం. ఇప్పుడు అందరు చెప్పగలరు ఏ బిర్యానీ ఏ టేస్ట్ ఉంది. అబ్బా ఆ బిర్యానీ భలే ఉండింది అని ఎవరిని చెప్తుంటే రాని వాళ్ళు ఏం చెప్తారు? అవునవును అంటారు వాళ్ళు. అంత ధైర్యం ఉండదు వాళ్ళకి. తెలిసిన వాళ్ళు ఎన్ని చెప్పుకుంటారు? బా భలే ఉండి, ఆ పీస్ ఎట్ట ఉడికింది తెలుసా, భలే ఉడికింది. ఆ మ్యారినేటింగ్ ఏమంటారు దాన్ని? మ్యారినేటింగ్ దానికి భలే చేస్తారు, మసాలా బాగా దిగిపోయింది. ఇటు తెలియనోడు ఏం చేస్తుంటాడు? అంతకని ఏం చేయలేడు. ఆ విధంగా ఉండాలండి మన మాటలు దేవుడి గురించి. దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఆ విధంగా చెప్పగలరు ధైర్యంగా. ఇంకొకరు చెప్తారు టేస్ట్ అండ్ సీ, గో వెళ్ళి టేస్ట్ చేసి రాపో నువ్వు దేవుణ్ణి, నీకు తెలుసుకుంటారు. ఓకే, సో మనము దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకోగలవాలి. ఓకే, ఫిలిప్పుల రాసిన పత్రిక 3:10 ఒక మాట ఉంటుంది చూడండి. ఏ విధము చేత నేనును మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు? అన్నిటిని త్యజించుకుంటూ వస్తున్నాడు. లోకంలో తనకిష్టమైనవి అవన్నీ కూడా ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నాడు. దేనికోసం? దేవుణ్ణి, ఆయన శక్తిని తెలుసుకోవడానికి కోసంగా, ఎరగడానికి కోసంగా. కాబట్టి ఎన్నో సాక్రిఫైజెస్ మనం చెయ్యాలి దేవుని తెలుసుకోవాలంటే. సాక్రిఫైస్ అంటే ఏంటో తెలుసా? కొన్ని త్యాగాలు, ఏం లేదా త్యాగాలు, కొన్ని కష్టాలు దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు వాటిని సహించాలి. ఇదే మనం చేసే త్యాగం. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత దగ్గరగా వస్తాడు, దేవుడు ఏ విధంగా ఆదుకోగలడు. అప్పుడు అర్థమవుతుంది మనకి దేవుడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకానొక సంఘంలో ఎన్నో అవమానాలకు గురై, ఒక ఆదివారం అయితే సంఘానికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఆరాధనలో ఇంకొకరిని నడిపించే
మేము మా కుటుంబము 2వ ఆదివారము బజార్లలో తిరుగుతూ చెన్నైలో గడిపిన దినాలు. ఆదివారం ఎక్కడికి పోవాలి తెలియక అటువంటి వర్ణాతీతమైనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఊహించలా, అసలు మేము ఆ రోజు ఊహకు కూడా అందలే దేవుడు ఈ సంకీర్తన ఆరాధనని చేస్తాడని. సో ఇవన్నీ మనము తట్టుకోవాలి. ఏమండి, ఈరోజు బైబిల్ ప్రేరణతో ఒక మాట చెప్తున్నాను నేను, దేవుడు చెప్పమని చెప్తున్నాను. కొంతమంది అవమానాలు తొందరలో వారికి ఘనతకి కారణం కాబోతున్నాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అలాగే మనము దేవుడిని ఎలా ఆనుకోగలము? దేవుడి గురించి తెలిసినప్పుడు ఆయన మీద మనము ఆనుకోగలం. దేవుణ్ణి ఈయన ఆనుకోదగిన దేవుని ఎలా తెలుసుకుంటాము? కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో గుండా మనం వెళ్తున్నప్పుడు, మనం ఆయన పట్టుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక మాట చెప్పబడి ఉంటుంది, దేవుడికి సమస్తము సాధ్యమే. అవునా? ఇంకొక మాట చూడండి, మార్క్స్ వార్త 9:23 ఒక మాట ఉంటుంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే. 19:26 యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. ఇప్పుడు చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యం. మళ్ళీ చెప్దాం, దేవునికి సమస్తము ఇప్పుడు చదవండి అమ్మా ఈ వాక్యం, నువ్వు చెప్పిన ఇప్పుడు వాక్యం అమ్మా. మార్కు 9:23 ఏం రాస్తుంది? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. అతనితో చెప్పు, దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడేముంది? నీకు కూడా సాధ్యమే. అది నా భావం, నీకు కూడా సాధ్యమే. ఎప్పుడు? నువ్వు నమ్మితే. దేవుడికి సాధ్యము, నాకు సాధ్యమే. ఎందుకంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుణ్ణి నేను నమ్మితే నాకు సాధ్యమే. ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయండి, ఊరికి మాటలతో చెప్తే రావు. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంటే, పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకుండా, ఎర్ర సముద్రాలు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎరుకో గోడ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, యోర్దాను నది పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడుకోవాలా. అప్పుడు మనం దేవుని ఘనతని, దేవుని మహిమని మనము తప్పకుండా ఖచ్చితంగా చూస్తాం. ఒక సేవకుడు అంటాడు, నాకు భలే గుర్తు, బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత దూరం పోద్దంట. ఒకసారి మనకు అక్కడ అనిపిస్తుంది, ఏందబ్బా నా పరిస్థితిని వెనక్కి లాగేస్తున్నాయి, ఏది ఎక్కడ చేయి పెట్టినా ఎక్కడ చేయి పెట్టినా వెనక్కి పోతుంది అని. నాకు చాలా జరుగుతుంటాయి అట్లా. మా ఆవిడ అంటుంటుంది అప్పుడప్పుడు, ఏంటండి మీది ఎక్కడ ఏలు పెట్టినా మీకు సమస్య వస్తేనే గందరగోళం అయిపోద్ది సమస్య అని. నిజంగా అట్ట అయిపోతుంటాయి నాకు. కానీ హల్లెలూయా, ఫైనల్గా సమస్త ఘనత మహిమ ఆయనకే చెందుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఫైనల్కి వచ్చేస్తున్నాం మనం. సో ఉపమానాలు ద్వారా దేవుడు యేసు ప్రభు మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు కదా విషయాలు, ఎందుకంటే మన ముద్దుబుర్రలు కనుక చెప్పేవాడు. కాబట్టి మనం కూడా కొంచెం చిన్న ఉపమానాలు, కొంచెం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు భలే ఇది వస్తుందండి. దేవుడికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు మనకేమనిపిస్తుంటే, బా ఈ విషయం ఎంత కష్టమైందబ్బా, దేవుడు కూడా ఎట్ట చేస్తాడంటావు అబ్బా, మనం ఆలోచిస్తుంటాం. దేవుడు కూడా ఎట్ట చేస్తాడంటావు అబ్బా ఈ సమస్యని, జటిలమైన సమస్య అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. చీమ ఎంత ఉంటుందండి? చీమ ఆహారం ఎంత ఉంటుందండి? నేను చెప్పలేను, కనపడదు మీకు. ఈ చీమే చిన్నది, అది తీసుకెళ్ళే ఆహారమే ఇంకా చిన్నది. దాన్ని తీసుకుపోతూ మన మనుషులం కదా, అన్న కొద్దిగా దీన్ని నన్ను ఎత్తిని పెడతావా, కొద్దిగా నాకు సహాయం చేస్తావా అంటే ఎట్లుంటుందండి? మన సమస్యలు దేవుడికి అలాంటివి. ఆయన అంత పెద్ద దేవుడు. చీమకు కష్టమే, దాన్ని ఎత్తుకోవాలా, అది ఎత్తుకు కింద పడిపోతుంటుంది. ఒకసారి భూతద్దాలు పెట్టి చూస్తే అర్థమవుద్ది మనకి చీమలు ఎంత స్ట్రగుల్ అవుతాయో. ఓకే, మేము చిన్నప్పుడు స్కూల్లో కూర్చొని ఈగలను చంపేసి, నిజం ఆడుకునేవాళ్ళం మేము. ఈగలను చంపేసి అక్కడ వేసేవాళ్ళం. చీమలు వచ్చాయి అన్నమాట. చీమలు వచ్చి
అవి వాటిని తీసుకొని వెళ్తూ ఉంటాయి. అప్పుడు పాట పాడేవాళ్ళం. అప్పుడు కురుక్షేత్రం సినిమా వచ్చింది మా చిన్నప్పుడు. కురుక్షేత్రం ఇది రణక్షేత్రం అని పాట పాడుతూ ఉండేవాళ్ళంట. సైన్యాలు పోయినట్టు ఉండేది అనమాట ఎత్తుకొని. అట్లా చీమ ఆహారం దానికి అది ఎల్లమని దగ్గరికి తీసుకెళ్ళి పెట్టడం ఎంత ఈజీ అండి మనకి. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి చీమ ఆహారం తీసుకొని. దానికి ఎంత దూరం, కొన్ని కిలోమీటర్ల లెక్క దానికి. ఇక్కడి నుంచి చెన్నకపోయినట్టుంటుంది దానికి. మనం ఏం చేస్తాము, 2 అడుగులు వేసి చేస్తాం. అంటే ఆ సహాయం మనల్ని అడిగి మనకు అర్థమయ్యి మనం చేస్తే. ఊరిని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. అలాగే మన సమస్యలు దేవుడికి అటువంటివి, సమస్తము సాధ్యమైనకి. సో ఇవన్నీ మనము తెలుసుకున్నప్పుడు మనం బలంగా ఉంటాము. ఇదే మన సీక్రెట్. మనం బలంగా ఉండడానికి, విశ్వాసం ఎదగడానికి దేవుణ్ణి మనం బాగా తెలుసుకోవాలి. హల్లెలూయా. సో 10వ అధ్యాయము 42 లూకా సువార్త, అందులో కూడా ఉంటుంది. మనము ఆయన వాక్యం ద్వారా కూడా మనం ఆయన్ని తెలుసుకోవచ్చు. 38 చదువుదాం. 10:38 అంతటా వారు ప్రాణమైపోతుండగా ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరే ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున మీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలమ్మా, దేవుణ్ణి వినడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ దేవుడు చెప్పాడు. ఏందండి అసలు మార్త ఎవరి కోసం పనిచేస్తుందండి? ఫుడ్ ఎవరి కోసం తయారు చేస్తుంది? మరి ఆయన ఫుడ్ వద్దా? ఏం తమాషానా? మా చెల్లెళ్ళు మీ దగ్గర కూర్చొని మీ చెప్పే కబుర్లన్నీ వింటుంటే నేను చేసుకోవాలి పనులన్నీ? ఏంది? యేసుప్రభు ఏం చెప్పాడు? అవునమ్మా మరి అమ్మ నువ్వు వెళ్ళాలి కదా నాయన, నువ్వు వెళ్ళి వంట చేసిన ఆయన మళ్ళీ చెప్తానన్నాడా? ఏది ఉత్తమమో ఆమె ఎంచుకుంది, దీన్ని ఆమె దగ్గర నుంచి తీసేయలేం. చాలాసార్లు అనుకుంటాం దేవుడి కోసం పని చేయడం చాలా ఇంపార్టెంటు, ఫస్ట్ పని చేయాలి, మనం దేవుని కోసం సేవ చేయాలి. ఏమంటే దేవుని కోసం సేవ చేయడం కన్నా దేవుని మాటలు విని వాటిని చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసే స్టోరీలు తెలుసు, చాలా స్టోరీలు తెలుసు కదా. రాజు అయిన సౌలు ఏం చేశాడు? ఆయన దేవుడు చెయ్యొద్దని పని చేసి సేవ అనుకున్నాడు ఆయన దాన్ని. అలాగే మన సమూయేలు గారు, ప్రవక్త గారు కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఆ పని కూడా ఆయన చేసేసాడు సౌలు గారు. అది కూడా సేవ అనుకున్నాడు ఆయన. అప్పుడేమన్నాడు సమూయేలు? బాబు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలియాగాల కన్నా దేవుని మాటకి విధేయత చూపించడమే బెటర్, గుర్తుపెట్టుకో. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. మనం ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినడం ద్వారా ఆయనకి దగ్గర అవుతాము. దగ్గరయ్యడం ద్వారా ఆయన గురించి మనకు బాగా తెలుస్తుంది. హల్లెలూయా. వచ్చేసాం లాస్ట్ భాగానికి. మనందరి జీవితంలో లాస్ట్ పాయింట్ ఇది. లాస్ట్ పాయింట్ చెప్పే ముందు రివిజన్ చేసుకుందాం. మళ్ళీ 3 పాయింట్లు మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటండి, ఈ లోకపు విలువలు దేవుని విలువలకి వ్యతిరేకంగా ఉంటాయి, ఇది సత్యం. అలాగే మనల్ని మనము తప్ప ఎవ్వరూ మనకి హాని చెయ్యలేరు. 3వది, మనము బలంగా అంటే దేవునిలో విశ్వాసంలో బలంగా ఉండడానికి రహస్యం ఏంటంటే దేవుని గురించి మనం బాగా తెలుసుకోవడం, లోతుగా తెలుసుకోవడం. 4వది, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుని బెస్ట్ ప్లాన్ ఉంది. దేవుడి ప్లాన్లో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరికి ఒక సంపూర్ణమైనటువంటి ప్రణాళిక ఇక్కడ వేస్తున్నాడు దేవుడు. మనందరం ఆయన ప్లాన్లో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్లాన్ అంటే కామన్ ప్లాన్ కాదు. ఈరోజు మనందరి ప్లాన్ ఏంటి? ఆరాధనకి రావడము, వినడము, కాసేపు నిద్రపోయి వెళ్ళిపోవడం. ఇది కామన్ ప్లాన్. మనందరి కామన్ ప్లాన్ సాల్వేషన్, రక్షణ. మనందరికి కామన్ అది. మనందరము
రక్షించబడాలి, రక్షణలోకి రావాలి. నేను చెప్పేది కామన్ ప్లాన్స్ గురించి చెప్పట్ల, అందరికీ ఉన్న ఒకే ఒక్క రక్షణ ప్లాన్ గురించి చెప్పట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. నాకు ఒక ప్లాన్ ఉంది, మీకు ఒక ప్లాన్ ఉంది, రాంబాబుకి ఒక ప్లాన్ ఉంది, మేరీ సిస్టర్కి ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడి ప్రణాళికలు పెట్టుంటాడు. ఆ ప్రణాళికల్లో మనము నడవాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? దేవుడి ప్లాన్స్ ఎట్లుంటాయంటే మనకు వద్దయ్యి అంటే అదే ఇస్తాడు. నాకు అసలు బ్యాంక్ జాబ్ ఇష్టమేలే, అదే తీసుకోమన్నాడు. సరే, ఈ పని అంతకన్నా ఇష్టంలే, అదే తీసుకోమన్నాడు. తీసుకున్నా. ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన ప్రణాళిక ఇది అని. ఈరోజు కూడా నేను చాలామంది అడుగుతుంటారు, ప్రమోషన్ తీసుకోకూడదా, ప్రమోషన్ తీసుకోకూడదా, ప్రమోషన్ తీసుకోకూడదా అని. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, అరే ఏంటబ్బా పనికి మాలిన వాళ్ళంతా ప్రమోషన్ తీసుకెళ్ళిపోతున్నారు, మనకేంది, మనం ఎందుకు వెళ్ళకూడదు? కానీ దేవుడు చెప్తుంటాడు, ఓయ్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆ పని మాత్రం నువ్వు చెయ్యకు, నాకు తెలుసు నువ్వు ఎక్కడ ఉండాలో. సో మన ప్రతి ఒక్కరికి దేవుని ప్రణాళికలు ఉంటాయి. అవి మనకి కష్టమైనప్పటికీ వాటిని యాక్సెప్ట్ చేస్తే విల్ స్టార్ట్ ఎంజాయింగ్, మనం దాంట్లో ఆనందిస్తాం. అది మనకి ఆశీర్వాదం, నిజంగా ఆశీర్వాదమవుతుంది. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1:6 ఈ మాట ఉంటుంది చూడండి. నేను మిమ్మను 1:4 నుంచి చదవండి, తెలుగులో 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. చాలు, అదొకటి చాలమ్మా. ఈ పని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు, పరిపూర్ణము చేస్తాడు. ఇది వాస్తవం. అంటే ఈ ప్రణాళికలు వేసినప్పుడు మనకు అనిపించకపోవచ్చు, ఇది చేస్తాడు, ఇది చేయగలనా, ఇది నెరవేరుతుందా అనుకోవచ్చు, కానీ ఆయన సొంత సమయంలో దాన్ని ఆయన చేస్తాడు. యోసేపు, మోషే వీళ్ళందరం చూడండి, ఎప్పుడో ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో ప్రణాళికలు వేసేస్తున్నాడు దేవుడు, కానీ ఆ నెరవేర్చే విధానం చూడండి, ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. యోసేపుకి ఏం కలిచ్చాడు? ఆయన సహోదరులు ఆయనకి లోబడినట్టుగా, ఆయన కింద ఉన్నట్టుగా. ఫస్ట్లో ఎలా ఉండింది? అంత రివర్స్ అయిందిలే. నువ్వేందిరా మా మీద వేసేది, ఎత్తుకుంట్లో వేశారు. అక్కడి నుంచి బానిసగా అమ్మేశారు. అక్కడి నుంచి ఐగుప్తులో ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. అక్కడి నుంచి ఏదో బాగున్నాం కదా అనుకున్నాడు, యజమాని అన్నీ అప్పచెప్పేశాడు కదా, సూపర్ అనుకున్నాడు, మళ్ళీ జైల్లో భయపడ్డాడు. ఎక్కడైనా అండి మనకి ఏమన్నా కాన్ఫిడెన్స్ వస్తుందా ఈ స్టోరీ వింటుంటే? ఎండ్ మర్చిపోండి. చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏంది ఇదంతా రివర్స్ అవుతున్నాయి అని. కానీ ఆయన సంకల్పం చొప్పున ఆయన మన జీవితంలో కార్యం ప్రారంభిస్తే దాన్ని ఆయన స్టైల్లో చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పడండి. నేను ఇది మాత్రం నొక్కి ఒక్కాడిని చెప్తా, మీరు మోసపోవద్దు. దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసి మీకు ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి పోతావు, ఇదిగో ఫైనల్ డే అది అని చెప్పడం అంతే. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతాడు. నువ్వు ఇటు పోనైనా ఆ రోడ్డు మీద పోవాలా, నువ్వు ఎక్కడెక్కడ పోవాలి, ఢిల్లీయా, ఓకే నువ్వు ఫస్ట్ ఇక్కడికి పో, నేరుగా అది పో, ఆ కారు సరే ఉంది గ్యారేజ్, ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళు, అంతే చాలు. ఢిల్లీకి చేర్చే బాధ్యత అయింది. ఒక్కసారి చెప్పడు, నువ్వు ఇట్టు పో, అక్కడి నుంచి ఇటు తీసుకో, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ పో, అక్కడ ఎక్కాలా, ఇటు పోద్ది, విజయవాడ నుంచి జంక్షన్ వస్తుంది, ఈ ట్రైన్ ఇటు, ఇవన్నీ చెప్పడు నీకు. మెల్లమెల్లగా దేవుడు స్టెప్ బై స్టెప్ నేను నడిపించుకుంటూ పోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పింది నేను ముగించేస్తాను. ఏమండి, యోసేపుకి దేవుడిచ్చిన ప్లాను మోషేకి దేవుడిచ్చిన ప్లాన్ డిఫరెంటా కాదా? ఒకరొకరు కంపేర్ చేసుకోకూడదు. మోసే ముందా యోసేపు ముందా? క్విజ్ చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి.
ఓకే, వాళ్ళిద్దరిని కలిపేద్దాం ఒక దగ్గర, వాళ్ళిద్దరిని కలిపేద్దాం. యోసేపుని చేసి మోసే అంటాడు, యోసేపు నువ్వన్న మేలు, ఏదో మీ మీ సోదరుని గుంట్లో వేశారు, అక్కడి నుంచి ఏదో ఈజిప్ట్లో అమ్మేశారు, ఆ ఈజిప్ట్లో ఆమె ఏదో గొడవ పెట్టుకుంది, ఎట్టో తప్పించుకున్నావు, పోయి జైల్లో పడ్డావు, ఏదో నీ లక్ బాగుండి ఏంది నా లైఫ్ చూడు, నేను ఎట్టున్న స్టార్టింగ్లోనే చక్రవర్తిని, నేను అట్లాంటి దాన్ని వెళ్ళగొట్టేసి భయపడిపోయి పారి వస్తుంది. మా 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 పిల్లకాయలు నా మాట ఇంటే కదా, వాళ్ళు తిరుక్కునే వాళ్ళకేదో మంచి అయిపోతుంది, నన్ను కొట్టిరి, ఇటు బాధలు పంచుకుంటారు. ఏమండి రేపు పరలోకంలో వాళ్ళిద్దరు చూస్తే ఈ విధంగా ఉండవు వాళ్ళ మాటలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రణాళికను బట్టి దేవుడికి ఏ వందనాలు అంటాడు జోసెఫ్. మోసెస్ కూడా అంటాడు, అబ్బా ఎక్సలెంట్ యోసెఫ్, దేవుడు చక్కగా ఎంత చక్కగా నడిపించాడు కదా నిన్ను, ఆయన ప్రణాళికే వేరు నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి ప్రణాళికల విషయంలో మనం ఒకరితో ఒకరు పోల్చుకోకూడదండి. అతని లైఫ్లో, రాంబాబు లైఫ్లో ఎలా జరుగుతుందో, ఎలా జరిగిందో అదే విధంగా నాకు జరగాలని లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్లాన్ ఉంటుంది. సో మన శరీరంలో చాలా పార్ట్స్ ఉన్నాయి కదండి. చేతులు, నాకు అలవాటు అంట మామూలుగా, మీకు నాకు తెలియదు కానీ ఆ విషయం మీకు తెలుస్తుంది. నేను మాట్లాడేటప్పుడు చేతులు ఒప్పుతుంటానంట. ఓకే, నాకు అలవాటు అది, మన తెలియకుండా వచ్చేస్తుంటారు అనమాట. ఓకే, అట్లా మన శరీరంలో చాలా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పార్ట్లన్నీ స్ట్రైక్ చేసి నీకు ఎంతసేపు నువ్వు చూడగలవు, కన్నుతో చెవు అంటుంది, నీ పని మేలు, నువ్వు అన్నీ చూడగలవు, నాకు అది కనపడమే లేదు, ఇంతసేపు శబ్దాలు తప్ప ఏమి వినపడవు నాకు అంటే ఎట్లా ఉంటుందండి. ముక్కు అంటది, మీ ఇద్దరి పని భలే మేలు, నేను చాలా అసూయిగా ఉన్నాను మీ ఇద్దరి మీద, నువ్వు ఒక చూస్తున్నారు ఒకరు వింటున్నారు, నాకు ఏమి కనపడు వాసనలు తప్ప. వీళ్ళందరూ బిగ తీసుకుని కూర్చుంటే నడుస్తుందా శరీరం? అలాగే దేవుడు ఎవరికి ఏ పని చెప్పాడు, ఎవరి జీవితంలో ఏం ప్లాన్ పెట్టాడు, అవి ప్రత్యేకమండి. ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోకూడదు. మనం ఏ విధంగా ఆయన పిలిచాడో, ఏ ప్రణాళిక మనకి ఇచ్చాడో వాటితో వెళ్ళిపోతూ ఉండడమే బెస్ట్. దూసుకుపోతాం అప్పుడు. అలా కాకుండా వీడెట్టున్నాడు వీడెట్టున్నాడు నాకన్నే బాగుంది ఎన్ని రోజుల నుంచి, ఒక్కసారి ఏం చెప్పాలి, 30 ఏళ్ళుగా విశ్వాసంలో ఉన్నాం అనుకోండి, నన్నే తీసుకోండి, 30 ఏళ్ళకి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకుందాం, ఇంచుమించు అట్టే ఇచ్చాడు మాకు. ప్రస్తుత జనరేషన్లో నిన్న మనం అంటే ఒక 2-3 సంవత్సరాలు విశ్వాసంలోకి వచ్చి ఇల్లు కట్టేసుకుంటారు. అది చూసి ఏడుస్తూ, దేవా నాకే 30 ఏళ్ళు పట్టింది ఇల్లు ఇవ్వడానికి, ఈ సహోదరుడు చూడు బాప్తిస్తం చేసుకుని 2 సంవత్సరాలు అయింది, అప్పుడు ఇల్లు ఇచ్చేసావు. నో కంపారిజన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరికి ఏమి ప్రణాళిక ఇచ్చాడో ఆ ప్రణాళికలో మనం నిలబెట్టుకోండి, అంతే, దాంట్లో నిలుచుకోవాలి మనం. దేవుడు చక్కగా ఆయన స్టైల్లో మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా లాస్ట్ మాట చదివేసి మనము ముగించుకుందాం. యోహాను సువార్త 21 సారీ నేను ఒక్క వాక్యం చదవడం మర్చిపోయాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 చదువుతున్నాను. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సో ముందుగానే మనకి ఆయన ప్లాను ఉంది. మన జీవితంలో ప్రణాళికలు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. దాని ప్రకారం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనం ఒకరిని చూసి ఒకరు అసూయపడిన అవసరం లేదు, దుఃఖపడిన అవసరం లేదు. హ్యాపీ ఫీల్ అవుదాం. ఎందుకంటే నా మీద ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక ఉన్నది అని మనము నమ్ముదాం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 21:18 నుంచి 22 వరకు. చదవద్దులేండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసు ప్రభువు తన శిష్యులకి కనిపించినప్పుడు పేతురుని 3 సార్లు ప్రశ్నిస్తాడు ఆయన. ఏమని? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. రెండోసారి మళ్ళీ అడతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలుసు ప్రభువా. పేతురు
మళ్ళీ అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా అంతా నీకు తెలిసిన ఆయన, అంతా నీకు తెలుసు ప్రభు నా గురించి. ఎనీవే ఎంత అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఒక ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు నీకు ఈ శక్తి ఉన్నప్పుడు నువ్వు కావాలని చోటుకి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీ చిత్త ప్రకారము వెళ్ళావు. అయితే ఒకరోజు వస్తుంది నీకు ఇష్టం లేకుండానే నిన్ను ఇంకొకరు తీసుకెళ్ళిపోతారు. నీకు అయిష్టమైన చోటికి నువ్వే పోవాల్సి వస్తుంది. అది దేని గురించి చెప్పాడంటే ఆయన మరణం గురించి, ఆయన ఏ విధంగా చనిపోతాడు, ఎటువంటి శ్రమల గుండా ఆయన చనిపోతాడు అనే విషయం ఆయనకి యాదృచ్ఛికంగా యేసు ప్రభు ఆయనకి బయలుపరిచాడు. అంటే తన అంతం ఎలా ఉంటుంది అనేది చెప్పాడు. ఎవరికి? పేతురికి. ఎవరు? యేసు ప్రభు. అందరూ అటెంటివ్గా ఉన్నారు. హల్లెలూయా. అయిపోయింది. ఓకే. అయితే మనకి ఎంత ఎంత ఏమంటుందని క్యూరియాసిటీ, ఆతృత. పేతురులో కూడా ఉంది ఆతృత. పేతురు అట్ట చూశాడు, చూసి యోహాను కనపడ్డాడు. యేసు ప్రభుని అడుగుతున్నాడు, ఇది చదవండి. ఇట్లు చెప్పి యేసు ప్రభు పేతురుతో ఆ విధంగా చెప్పి, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఓకే, సో నన్ను వెంబడించాయి, రా పదరా అని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాడు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుడు చూచెను. ఎవరైనా? చాలామంది యోహాను అని చెప్తారు. ఓకే, సో యోహాను కూడా తనతో పాటు రావడము పేతురు చూశాడు. చూసి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏంటి ప్రభువా, ఈయన గురించి చెప్పు. ఆయన గురించి పేతురు గురించి చెప్పాడు కదా దేవుడు, ఎలాంటి మరణం పొందుతాడు, ఆయన అంతం ఎలా ఉంటుందో చెప్పేశాడు కదా. ఇప్పుడు ఈయన క్యూరియాసిటీ, ఆతృత, ఈయన లైఫ్ ఏమవుతుందో ఈయన గురించి అడుగుదాం. ఏమండి, మనం ఎవరి గురించి ఏమంత ఆతృత పడిన అవసరం లేదు. దేవుడు మన గురించి మనకు చెప్పినప్పుడు, దేవుడి ప్రణాళిక మనకు అర్థమైనప్పుడు, మన గురించిన ఆయన ప్రణాళిక మనకు అర్థమైనప్పుడు దానిలో కొనసాగడమే మన బాధ్యత. కాబట్టి అంత ఆతృత మనకి అవసరం లేదు. యోహాను చివరికి ఏం బదులిచ్చాడు యేసు ప్రభు ఆయనకి? యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇంగ్లీష్లో అంటారు. నీ పని నువ్వు చూసుకో, నీకేంటి, నీ అట్టు చూస్తే అయిందేంటి. ఆ తర్వాత కింద వాక్యాల్లో ఉంటుంది, చదువుమా. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. ఇది చూడండి, పుకార్లు ఎట్లుంటాయి చూడండి. ఆయన చెప్పాడా చావడని? లేదు. నీకేంటయ్యా, నేను తిరిగి వచ్చేందుకు బతుకుంటాడు. అయితే నీకేంటి, నీ పని నువ్వు చూసుకో. నీకు చెప్పాను కదా, సాటిస్ఫై అవ్వు. పక్కన వాళ్ళ గురించి నీకెందుకు, పక్కన వాళ్ళ జీవితాల్లో ప్రణాళికల గురించి నీకెందుకు. నేను ఏమైనా ప్లాన్ చేస్తా బాబుజీ గురించి, భారతకి ఎందుకు. మీ ఇద్దరు భార్య భర్తలే, పర్లేదు. నవీన సిస్టర్ గురించి నాకు ప్లాన్లు ఉంటాయి. లిథియమ్మ మీకెందుకు, నీకు ప్లాన్ ఇచ్చేసాను కదా. పేతురు క్యూరియాసిటీ చూడండి, ఆతృత. ఏమైంది చివరికి? ఆయన నిజంగా చెప్పాడా యేసు ప్రభు బతికే ఉంటాడని, చచ్చిపోవడం చెప్పాడా? కానీ అది ప్రచురణలోకి వచ్చేసింది. యాక్చువల్గా యోహాన్ అని బతికే ఉన్నాడా? ఇప్పటికి బతికున్నాడా? లేదు. సో అట్లా ఊహించుకుని గందరగోళం చేసుకునే బదులు దేవుడు నాకేం ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్లో నేను నిలబడాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం. మరొకసారి నెమరు వేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరికొన్ని సత్యాలు మనల్ని స్వతంత్రుల్ని చేసే విధంగా దేవుడు గుర్తు చేశాడు. వాటిలో మొదటిది, మరి ఈ లోకపు విలువలు దేవుని విలువలకి మరి ఆపోజిట్గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మనము దేవుని విలువల్లో ఉండడమే శ్రేష్టం. అలాగే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరు మనకి హాని చెయ్యలేరు. ఎందుకంటే మనుషులు తలపెట్టిన ఏ హాని కూడా మనల్ని అభివృద్ధి చేస్తుంది, కానీ అభివృద్ధి చేయడానికి మేలు చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. కానీ మరి ఇంక దేనికి కూడా ఎవరు మనల్ని హాని చేయలేరు. ఇది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అలాగే మనం బలపడడానికి, మనము
ఆత్మీయంగా దేవునిలో బలపడడానికి ఒక మంచి రహస్యం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడం ఒక్కటే. కాబట్టి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు ఆ పరిస్థితులు గుండానే దేవుడు తను తాను మనకి బయలుపరుచుకుంటాడు. అప్పుడే మనకి దేవుడు బాగా అర్థమవుతాడు. అప్పుడు మనం దేవుడిని టేస్ట్ చేయగలం. ఈ టేస్ట్ చేసినప్పుడే దేవుడు ఏమై ఉన్నాడో మనకి బాగా అర్థమవుతుంది. అలాగే మన అందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి మన జీవితాల్లో. కనుక ఈ సత్యాలు మనల్ని ఆశీర్వదించి, ఈ సత్యాలు మనల్ని స్వతంత్రులను చేస్తని నమ్ముతాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మేము నేర్చుకుని ఈ సత్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేము నెమరు వేసుకుని ఈ సత్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మేము కూడా తండ్రి నాయన విశ్వాసంతో దేవా, లోకపు విలువల్ని వెతకకుండా నీ విలువల్ని వెతికే విశ్వాసం మాకు దయచేయండి. అవి కూడా విలువలే, కానీ లోకానికి విలువలవి. కానీ నీ దృష్టిలో ఏ విలువలో అవి పాటించగలిగే శక్తిని మాకు దయచేయండి. ఒక్కొక్కసారి తండ్రి మా రహస్య జీవితంలో నువ్వు విలువలు కోరుకుంటావు, కానీ మేమైతే లోకం చూసేటట్టుగా విలువలు చూపిస్తాం. దేవా, అది రహస్యమైన, బాహ్యమైన నీ విలువలకి మేము ప్రాధాన్యత ఇచ్చే కృపను మాకు దయచేయండి. నీ విలువలో జీవించే కృపను మాకు దయచేయండి. అలాగే తండ్రి, ఏ మనిషి కూడా తండ్రి నాయన మాకు ఎవరు హాని చేయలేరు. ఎందుకంటే చేసినా మీ చిత్తంలో మేము ఉన్నప్పుడు తండ్రి అవన్నీ కూడా మా అభివృద్ధికే, మా ఆశీర్వాదానికే కారణం అవుతాయి. నాకు నేను హాని చేసుకోకుండా తండ్రి నాకు విధేయత చూపించే హృదయం మాకు దయచేయండి. నువ్వు అనుమతించిన పరిస్థితికి లోబడి నీ మాట ప్రకారం జీవించే శక్తిని మాకు దయచేయండి. అలాగే తండ్రి దేవా, నిన్ను గురించి తెలుసుకోవాలి ప్రభువా. నిన్ను గురించి అయ్యా నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తండ్రి. అప్పుడే దేవా నేను బలంగా ఉండగలను విశ్వాసంలో. ఆ రహస్యాన్ని మీరు చెప్పినందుకు, గుర్తు చేసినందుకు నీకు వందనాలు. అలాగే మా అందరి జీవితాల్లో నీ గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ప్రభు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నావు ప్రభు. ఆ ప్రణాళికలు మేము గమనించి విశ్వాసంతో అయ్యా వారి జీవితాలు వీరి జీవితాలు పరిశీలించక నా జీవితం పైన ఆయన ప్రణాళిక ఉంది, ఇందులో నేను నిలుచుకోవాలి అన్న సంతృప్తిని, సమాధానాన్ని మాకు దయచేయమని, ఈ సత్యాలు మమ్మల్ని స్వాతంత్రం కలుగజేసే విధంగా ఆశీర్వదించమని, మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.